తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా లియోనెల్ మెస్సీ అంట. మెస్సీ భారత పర్యటనలో గోట్ టూర్ టు ఇండియా అంట 2025. ముందుగా హైదరాబాద్లో పర్యటించాలని షెడ్యూల్ లేదు. కేవలం కలకత్తా, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై నగరాల్లో పర్యటించడం, ప్రముఖులను కలవడం, అక్కడ ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడడం మాత్రం షెడ్యూల్లో ఖరారైంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి తనకు ఉన్న పరిచయాలతో అహ్మదాబాద్ పర్యటనను హైదరాబాద్కు మార్చారని సక్సెస్ అయినట్టు అధికార వర్గాలు ప్రచారం జరుగుతున్నది. మెస్సీతో కలిసి రేవంత్ ఫుట్బాల్ అంట. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఆ రోజు మెస్సీ ఒక టీంకు కెప్టెన్గా వ్యవహరిస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి మరో టీంకు సారథ్యం వహించనున్నట్టు తెలిసింది. మెస్సీ టీంలో ఇండియాలోని క్రికెటర్లు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఉండనున్నారు. రేవంత్ టీంలో గురుకుల్లో చదువుతున్న విద్యార్థులు ఆడనున్నారని, అందుకోసం 2 రోజుల నుంచి సీఎం MCRH RDలో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారంట. ఇలాగే కనీసం సరే ఇక్కడ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసినట్టుగానే కనీసం మా కోసం పరిపాలన ఎట్లా చేయాలో ఒక ప్రాక్టీసు కనీసం ఒక 6 నెలలు చేస్తే మాకు ఈ దుస్థితి ఉండకపోయేది. తెలంగాణలో ఈ ఫుట్బాల్ ప్రాక్టీస్ ఎట్లాగా చేస్తున్నారు కాబట్టి దాంతోపాటు ఇంకొక 2-3 నెలలు టైం పట్టినా పర్లేదు. ఈ అధికారం ఎట్లా చేయాలి, ప్రజా పరిపాలన ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి ఉంచుంటే ఇంకా బాగుండేది తెలంగాణ రాష్ట్రం. ప్లీజ్ దీని మీద కూడా ఒకసారి దృష్టి చేయండి సార్. ఎందుకంటే ఆయన్ని తెలంగాణ లియోనెల్ మెస్సీ లాంటి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణకి పక్క దేశాల నుంచి ఒక బ్రాండ్ అంబాసిడర్ అవసరమే లేదని నా ఉద్దేశం. ఇక్కడ చాలామంది బ్రాండ్ అంబాసిడర్లు తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు పెడితే బాగుండేది, ఇంకా ఎంకరేజ్ చేసినట్టుండే. ఇక్కడ కూడా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు సార్. తెలంగాణ నుంచి మొన్న మహిళా క్రికెట్ టీం జట్టు ఎంత గొప్పగా మనం మాట్లాడుకున్నాం. అట్లాంటి వాళ్ళని పెట్టండి బ్రాండ్ అంబాసిడర్గా. ఇప్పుడు లియోనెల్ మెస్సీని తీసుకొచ్చి కోట్లు వాడికి ఇచ్చి వాడికి ఏం తెలుసు తెలంగాణ సమస్యల గురించి? వాడికి ఏమైనా తెలుసా? విదేశీ పెట్టుబడులు రావడం సులువవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు మెస్సీ సహకరిస్తారని ముఖ్యమంత్రి ఆశిస్తున్నట్టు అధికార వర్గాల్లో టాకా. ఇప్పటికే ఆయనతో ప్రాథమికంగా సంప్రదింపులు పూర్తయినట్టు తెలిసింది. ఈ ప్రక్రియ మొత్తం ఆయన భారత్ పర్యటనకు ముందే పూర్తి అవుతుందని ఓ సీనియర్ IAS అధికారులు వెల్లడించారంట. ఎంత దరిద్రం అంటే ఇప్పుడు ఇతన్ని తీసుకొచ్చి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాలన్న ఐడియా ఎవడిచ్చిండో ఫస్ట్ వాడిని పట్టుకుదనాలి. ఫస్ట్ తెలంగాణకి అసలు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి వాడికి మళ్ళీ తిరిగి మనమే డబ్బులు ఇచ్చి ఉండమని వాడిని బతిమాలి వాడితో చర్చలు చేసి తిరిగి డబ్బులు ఇచ్చి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా లియోనెల్ మెస్సీ అంట. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్తో అధికారుల సంప్రదింపులంట. అంత సంప్రదించాల్సిన అవసరం ఏముంది వాడిని? ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వాళ్ళని ఎవరినైనా బ్రాండ్ అంబాసిడర్గా పెడితే తెలంగాణకు ఒక ఉపయోగం, తెలంగాణకు ఒక గౌరవం ఉండే. ఇట్లాంటి వాళ్ళని పెట్టడం వల్ల గౌరవం రాదు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనతో అధికారుల బృందం సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెస్సీ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం సులువు అవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించే ఛాన్స్. ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా ఫుట్బాల్ టీం కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఆయన ఫుట్బాల్ కోర్టులోకి దిగాడంటే కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ఆయన ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం జరుగుతుందని కల్పించేందుకు కార్పొరేట్ సంస్థలు క్యూ కడుతున్నాయి. అందుకోసం వేల కోట్ల ఫీజు చెల్లించేందుకు సైతం వెనుకాడవు.
అలాంటి దిగ్గజాన్ని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయనేది ముఖ్యమంత్రి భావన. ఎక్కడ వస్తాయి పెట్టుబడులు? ఇప్పుడు వేరే దేశానికి సంబంధించిన వ్యక్తిని పెట్టుకోవడం వల్ల లేకపోతే ఇంకోటి దానివల్ల పెట్టుబడులు రావు. ఇది ఎవడు చెప్పిండో రాంగ్ డైవర్షన్, ఇది కంప్లీట్ రాంగ్ డైవర్షన్. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే మనకు పెట్టుబడులు రావు. మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేటోళ్ళని బ్రాండ్ అంబాసిడర్ పెట్టండి. దానివల్ల తెలంగాణలో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని పెట్టండి. వాళ్ళని రెస్పెక్ట్ చేసినట్టు ఉంటుంది, వారికి ఒక గౌరవం దక్కినట్టు ఉంటుంది. మన తెలంగాణకు కూడా ఒక గౌరవం, తెలంగాణ సమస్యలు తెలిసిన వ్యక్తులు ఉంటే ఇంకా మంచిది. ప్లస్ ఇన్ని వేల కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. తెలంగాణలో అభివృద్ధి విషయంలో కానీ ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా పెట్టుబడులు రాకపోవడానికి కారణం ముఖ్యమంత్రి. ఇప్పుడు మిస్ ఇండియా కాంపిటీషన్ అని వేవేవో దేశాల నుంచి మిస్ ఇండియాని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారి చేసిన పనికి ఇంకొకరు చేసిన పనికో వాళ్ళు వెళ్ళి వాళ్ళ దేశాల్లో ఏం చెప్తారు? అక్కడ మొత్తం ఆడ వాసన తగిలితే చాలు ఘోరంగా ఉంది తెలంగాణ అని చెప్తారు వాళ్ళు. తెలంగాణలో అభివృద్ధి జరిగిందని ఎట్లా చెప్తారు వాళ్ళు? అమ్మాయిల్ని వేధించే అధికారులు ఉన్నారు అక్కడ. చెట్టుకు చీరగట్టినా కానీ వదలరు వాళ్ళు అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాం తెలంగాణని మనం మిస్ ఇండియా పేరు మీద. మరి అలాంటిది ఇప్పుడు మరి మెస్సీని పెడితేనో ఇంకొకళ్ళని పెడితేనో ఎట్లా వస్తుంది మనకి? మన గౌరవం పోవడం తప్పితే ఏం ఉపయోగం లే. ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవన్నాక ఇంకెవడొస్తాడు పెట్టుబడులు పెట్టడానికి? ముఖ్యమంత్రి నా దగ్గర రూపాయి లేదు, అడ్డంగా కోసిన రూపాయి లేదనే ముఖ్యమంత్రి ఉంటే ఇక మనకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి, పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? లక్షల కోట్లు తీసుకొచ్చామని చెప్పి అప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్లు పోస్టులు పెట్టారు. ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చినాయి, లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం, ఎంఓఈలు అయిపోయినాయి. ఏమైనాయి అవన్నీ? మరి ఆ పెట్టుబడులన్నీ ఏమైనాయి? ఇప్పుడు మెస్సీని పెడితేనే దేశాల వారీగా పెట్టుబడులు వస్తాయంటే రాని పని అది. మళ్ళీ కోర్టులు తగిలేసి అతన్ని మళ్ళీ బుజ్జగించి అతనితో చర్చలు చేసి మళ్ళీ అతను పెట్టిన అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని మళ్ళీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి ఇంత తతంగం అవసరమా?